వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, ఇక భువనగిరి ఎంపీ టికెట్ను ఆశిస్తున్న దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక పార్లమెంటు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ వారు ఏ విధంగా దూకుడు పెంచుతూ ఉన్నారు, ఇక అన్ని అంశాలను అడుగుదాం. ఇక మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న. థ్యాంక్ యూ ప్రశాంత్. ఎలా ఉన్నారన్న? అంతా బాగున్నాము. ముందుగా మీకు అదేవిధంగా మీ మైక్ టీవీ ప్రేక్షకులకి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. ఓకే అన్న, ఎట్లా ఉందన్న ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎజెండాను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆకాంక్షల్ని కాపాడేది, గుండె కత్తుకునేది గులాబీ జెండా అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఉంది. ఈ రోజుకి అయ్యో కేసీఆర్ గారిని కోల్పోవడం ఏందనేటువంటి భావన తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉంది. కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా గులాబీ జెండాను గుండె కత్తుకోవాలనే ఆలోచన విధానం ప్రజల్లో కనపడతా ఉంది. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఇక సుమారు 6 నెలల రోజులుగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చే స్పందన కావచ్చు, ఆ ప్రజల నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కావచ్చు, అయ్యో కేసీఆర్ గారిని కోల్పోతామనే అనే భావన తెలంగాణ ప్రజల్లో కనిపిస్తుంది. ప్రశాంత్, మీరు ఇలా అంటున్నారన్న, నిజంగా మీరు మీ ఓటమికి గల కారణాలకు సంబంధించి పోస్ట్ మార్టం ఏమైనా చేసుకున్నారా పార్టీలో? 100% ఒక గులాబీ జెండాకు గెలుపోవటములు అనేవి కొత్త కాదు. గులాబీ జెండా కింద పడ్డ ప్రతిసారి అనేక రకాల సమీక్షలు జరుపుకుంటుంది. ఆ కింద పడడానికి కారణాలు తెలుసుకుంటుంది. ఆ కారణాలు ఏ రకంగా వచ్చినాయనే అంశాన్ని ఖచ్చితంగా డెఫినెట్గా తెలుసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ అజెండాతో ముందుకు పడ్డటువంటి గులాబీ జెండా, ఈ గులాబీ జెండా అనేక సార్లు ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఆ ఒడిదొడుకులలో కింద పడ్డ ప్రతిసారి ఫినిక్స్ పక్షిలాగా పైకి ఎగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అనేక సార్లు, 1 కాదు 2 సార్లు కాదు. ఒకసారి అయితే 2009లో అసలు తెలంగాణ రాష్ట్ర సమితిని ఉండనియొద్దని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తే మళ్ళీ గులాబీ జెండా మళ్ళీ పైకి ఎగిరింది. మళ్ళీ ఈ గులాబీ జెండా ప్రజల గుండెల్లో నిలిచింది. మళ్ళీ తెలంగాణ వాదాన్ని నెత్తినకెత్తుకొని ఇలా ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి గులాబీ జెండాకు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుంది తప్ప కింద ఉండదని నేను అంటా ఉన్నా. అన్న, పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. నిజంగా మీరు ఇప్పుడు అన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ మీద ఏం కోపం లేదు, కానీ అయినా కూడా మమ్మల్ని ఓడగొట్టారు అనేది మీరు చెప్తా ఉన్నారు. కానీ దీనికి గల కారణం మీకు మీరు ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, అంటే మీరు పోస్ట్ మార్టం చేసుకున్న దాంట్లో కంటే మీ ఏదైతే ప్రస్తుతం చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్తా ఉంది మీ అహం వల్లే మీరు ఓడిపోయారు అని. అంటే మీరు ఏం చెప్తారు? నిజంగానేనా మీ అహం వల్ల ఓడిపోయారు? ప్రశాంత్ గారు, నేనేమంటున్నంటే 100% కొన్ని అంశాలని వాస్తవాలుగా చెప్పాలి. వాస్తవాల్ని అవాస్తవాలుగా చూసుకుంటూ భ్రమంలో బతికితే వచ్చే రిజల్ట్ గిట్నే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం ఏదైతే ఉందో ఆ పేగుబంధం ఎందుకు డిస్కనెక్ట్ అయిందో ఇలా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఒక హీరో లెక్క చూశారు. తెలంగాణ వాదానికి బ్రాండ్ అంబాసిడర్గా చూశారు. తెలంగాణ ప్రజల అస్తిత్వానికి బ్రాండ్ అంబాసిడర్ చూసిన కేసీఆర్ని ఎందుకు ఇలా తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారనే అంశాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు. ఇలా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 1 నుంచి 3 సార్లు గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 1 నుంచి 2 సార్లు గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 1 నుంచి 6 సార్లు గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి కొత్త తరం అనేది రావాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ ప్రజలు మాకు రిఫ్లెక్ట్ చేశారు సర్వేలల్లా. కొంతమందిని మార్చండి అని చెప్పినారు. కొంతమందిని మారిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్పినప్పుడు పార్టీ దాన్ని తీసుకుంటే బాగుండేది. కానీ మేము మార్చలేకపోయినాం, ప్రజలే మార్చదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి డెఫినెట్గా ఇలా వాస్తవాల్ని చర్చించకుండా, ఆ వాస్తవాలుగా చూడకుండా ప్రజల నుంచి కొత్తగా ఆశించలేము. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధాన్ని ఎందుకు డిస్కనెక్ట్ అయిన అంశాన్ని చర్చించాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కింది స్థాయిలో ఏ రకమైన ప్రయత్నాలు ప్రజలకు చేసినారు, వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ముందుకు తీసుకుపోయినామా, వాళ్ళకు ప్రచారం చేయగలిగినామా? ఇలా నేనేమంటున్నంటే ఇలా ఖచ్చితంగా మిక్టీ ద్వారా చెప్పాల్సి ఒకటే, ఇలా కేసీఆర్ నిజాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేయాలి. తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ప్రజల ఎజెండాను ఏ విధంగా కేసీఆర్ గారు నెత్తినకెత్తుకున్నాడు, ఆ నెత్తినకెత్తుకున్న తెలంగాణ ఎజెండాను తెలంగాణ ప్రజలకు ఎట్లా తీసుకుపోయిండు, తెలంగాణ ప్రజలకు తీసుకుపోయిన తర్వాత ఆ తెలంగాణ ప్రజల్ని ఎట్లా ఉద్యమంలో మమేకం చేయగలిగిండు, ఎట్లా మమేకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించగలిగిన అనే అంశాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్గా ఇలా 2009లో మలిదేశ తెలంగాణ ఉద్యమం వస్తే 2009 నుంచే 2024 ఇవ్వాలి, అంటే సుమారు 15 ఏళ్ళు. అంటే ఆ రోజు 10 ఏళ్ల పొలగానికి తెలంగాణ ఉద్యమం ఈరోజు 25 ఏళ్ళు వచ్చిన పిల్లగాని తెలియదు. అంటే ఇవాళ ఆ రోజు 10 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లవాడికి ఈరోజు 25 ఏళ్ళు వస్తుంది.
తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు కదా, కొత్త ఓటరు కాబట్టి రేవంత్ రెడ్డి కరెక్ట్ అనుకున్నారు, బండి సంజయ్ కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. అసలు కేసీఆర్ యొక్క వ్యక్తిత్వము, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తీరుని మనం చెప్పాలి కదా, దాన్నే కేసీఆర్ ఇజాన్ని పరిచయం చేయాలని చెప్తాను నేను. ఇలా కేసీఆర్ అస్తిత్వాన్ని, కేసీఆర్ ఎజెండాను, కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని ప్రజలకు చెప్పకుండా ఫలితం ఎట్లా ఆశించగలుగుతాము? దీంట్లో మేము విఫలం చెందిన అనే భావన నాకున్నా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కొంత ప్రభావం కావచ్చు, అదేవిధంగా పార్టీ ప్రజలతో కనెక్టివిటీలో లోపం కావచ్చు, ఈ అన్ని అంశాలని బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా కెరటం నాకు ఆదర్శం పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు అనే అంశాన్ని ఇలా స్పష్టంగా చెప్తా ఉన్నా. గులాబీ జెండాకు కింద పడడం కొత్త కాదు, పడ్డ ప్రతిసారి ఒకసారి నేర్చుకుంది, పడ్డ ప్రతిసారి పైకే లేచింది తెలంగాణలో తప్ప ఎప్పుడు కింద పడలేదు. ఇవాళ చాలా మంది కళ్ళు గంటా ఉన్నారు, కేసీఆర్ లేకపోతే మేము ఉంటాం, కేసీఆర్ లేకపోతే మా ఆటలు సాగుతాయి అనుకుంటారు తప్ప కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఉన్నన్ని రోజులు ఉంటాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తాను నేను మిక్టీ ద్వారా. ఇక పొలిటికల్ సర్కిల్లో ఒక వార్త మాత్రం చక్కర్లు కొడతా ఉంది, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కు ఎంపీ టికెట్ రాబోతుంది, ఇది నిజమా? ప్రశాంత్, రాజకీయాల్లో చేస్తున్నప్పుడు నేను పెద్ద వ్యాపారవేత్త కుటుంబం నుంచి రాలే. రెండో అంశం, నేను రాజకీయ కుటుంబం నుంచి అసలే రాలే. కానీ తెలంగాణ ప్రజల మీద, రాజకీయాల మీద నాకు మంచి ప్రేరణ ఉంది. ప్రజలంటే పిచ్చింది, రాజకీయాలంటే పిచ్చింది, రాజకీయాల ద్వారా ప్రజలకు సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది. వాస్తవానికి నేను డాక్టరేట్ని, నా భార్య డాక్టరేట్, ఇద్దరము ఉస్మాన్ షీట్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. కానీ మాకు రాజకీయాల్లో ఇవాళ ప్రొఫెసర్ అయిపోతే మాకు కూడా 2 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ సంపాదించుకోవడం ద్వారా వచ్చే తృప్తి, ప్రజలకు సేవ చేసిన ద్వారా వచ్చే తృప్తితో పోల్చుకున్నాం మేము. కాబట్టి 2 లక్షలు సంపాదిస్తూ ప్రొఫెసర్ ఉన్నదానికంటే తృప్తి కంటే, ఆ 2 లక్షల కంటే ప్రజలకు సర్వీస్ చేస్తూ జీవితంలో ఒక చరిత్ర సృష్టించే తృప్తి ఏదైతే ఉందో గొప్పగా ఉంటుందనే ఆలోచనతోటే ఇవాళ 99 నుంచి సుమారు 25 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయాల నుంచి వామపక్ష రాజకీయాల నుంచి ఎస్పెషల్గా ఆ రోజు వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి 99లో నల్గొండ జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీగా ఉండి, తదనంతరం ఈ ఉస్మాన్ సిటీలోకి వచ్చి ఉస్మాన్ సిటీలో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన తర్వాతకి ఆ రోజు తెలంగాణ దారికి, ఎజెండాకు దిక్చూచిగా నిలిచిన కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడవడే కాదు, వాస్తవానికి మాకు తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమాలే ఎరక తప్ప ఈ ప్రభుత్వాలు పదవులు మాకు కొత్త లేవు. కాబట్టి ఏంటంటే రాజకీయాలంటేనే ఎవరేమనుకున్నప్పటికీ కూడా ఆర్థిక వనరులతో ముడిపడి ఉంటాయి. నిజంగా మీరు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు, ఇప్పుడేమో ఎంపీ టికెట్ కావాలని మీరు అంటున్నారు. ఒకవేళ మీకు ఎంపీ టికెట్ వస్తే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఇక మీరు ఆ పోటీతత్వాన్ని నిజంగా వారు పెట్టే అమౌంట్కి సంబంధించి ఏదైతే వారు డబ్బులు పూర్తిగా ఎర్రవేసి పూర్తిగా ఓట్లు కొనే పరిస్థితి ఉన్న ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్స్లో వాటిని తట్టుకునే పరిస్థితి ఉందా మీకు? నేను ఏమంటున్నా ప్రశాంత్, భారతదేశంలో ఒకవేళ ప్రధాని కావాలనుకుంటే అదాని అంబానే కావాలి, పైసలతోనే ప్రధాని కావాలంటే. ఇలా మోదీ ప్రధాని కాడు. భారతదేశంలో ఒకవేళ ప్రధాని అనే పోస్ట్ కావాలంటే ఫస్ట్ అంబానీకి ఇవ్వాలి, అదానికి ఇవ్వాలి సెకండ్ స్థానం. కానీ ఇలా ప్రధానమంత్రి మోదీ ఎట్లయిండు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒకవేళ ముఖ్యమంత్రి కావాలనుకుంటే మెగా కృష్ణారెడ్డి అనే కావాలి, మైహోం రామేశ్వరరావు అన్న కావాలి. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు కదా. కాబట్టి అదేవిధంగా ఇలా దేశంలో చూడండి మీరు, జిగ్నేష్ మెహానీ, అదేవిధంగా కన్నయ్య కుమార్ అనే వాళ్ళు పైసలుండి రాజకీయాల్లోకి రాలే. ఇలా ప్రజల మనసును చూరగొనాలి, ప్రజలకు ఏం కావాలో వాళ్ళ వైపు పని చేయాలి, ప్రజల ఆకాంక్షల కోసం, ప్రజల అభిరుచుల కోసం పనిచేస్తే పైసలు అనేవి ప్రధానం కానిది నా ఎజెండా. మీరు కూడా లెక్క చేయండి, ఇలా రాష్ట్ర శాసనసభలో 119 మంది ఉంటే ఎంతమంది శాసనసభ్యులకు 100 కోట్లు ఉన్నాయో ఆలోచన చేయండి, ఎంతమంది రాజ్యసభ సభ్యులకు 100 కోట్లు ఉన్నాయో. డాక్టర్ కేశవరావుకు ఏ పైసలు ఉన్నాయి, డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజుకి ఏ ఆస్తులు ఉన్నవి, డాక్టర్ అదేవిధంగా మన బడుగు లింగ యాదవ్ గారికి ఏ ఆస్తులు ఉన్నాయి. వాస్తవంగా మనం ఏం చేస్తున్నామంటే 1-2% ఉన్న రాజకీయ నాయకుల యొక్క డబ్బును చూసి రాజకీయాలంటే డబ్బు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా వ్యాపారాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ప్రజల గుండెల్లో స్థిరకాలం ఉంటేనే ఆస్తులు చేస్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే ఆస్తులు సంపాదించడం కాదు, ఈ రాజకీయాల్లో ఆప్తులు సంపాదించుకోవాలి. ఆ ఆప్తులు నీవు సంపాదించుకుంటే ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటావు. నేను ఇలా ప్రజల ఆప్తుల్ని సంపాదించుకున్న, ప్రజల్లో ప్రేమను సంపాదించుకుని రాజకీయాల్లో 25 సంవత్సరాలుగా ఉన్నాను. నాకు ఆస్తిపాస్తులు లేవు కదా, మా అమ్మనాలు రాజకీయ నాయకులు అంతకంటే కాదు కదా. ఇలా ఒక చిన్న విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి యూనివర్సిటీకి వచ్చి మరి ఇలా ఎందుకు ఇలా ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ కాగలిగింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. కాబట్టి ఇలా ఏదైతే ఈ స్టేట్మెంట్ నడుస్తా ఉందో దీన్ని నేను ఇలా యువతకు నేను ఇలా మిక్టీ ద్వారా అందిస్తా ఉన్నా. రాజకీయాలు చేయాలంటే, ప్రజా సేవ చేయాలంటే పైసలు అవసరం లేదు, గుండెల్లో గుప్పెడంత ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమ ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రేమ నీకు పెట్టుబడి, ఆ ప్రేమే నీకు పెట్టుబడి ఆస్తి, నీ యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుందనే అంశాన్ని ఇలా మిక్టీ ద్వారా అందిస్తూ డెఫినెట్గా చెప్తా ఉన్నా. నేను
ఇవాళ ఒక విద్యార్థి నాయకుడుగా బడుగు బలైన వర్గాల నాయకుడుగా మైక్ టీవీ ద్వారా ఇలా తెలంగాణ పిల్లలు చెప్పేది అంటే డెఫినెట్ గా నాకు ఎంపీ అవకాశం ఇస్తే భువనగిరిలో ఏందో భువనగిరి నా సత్తా ఏందో చూపెడతా. ఇంకొకటి ఏంటంటే నల్గొండ అంటేనే ఇక రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గంగా చెప్పొచ్చు, జిల్లాగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కోమటిరెడ్డి అదేవిధంగా మిగతా ఏదైతే రెడ్డి సామాజిక వర్గాన్ని తట్టుకొని ఇక్కడ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఎట్లా గెలుస్తాడు అనేది మాత్రం అందరిలో మొదలుతున్న ఒక క్వశ్చన్. నిజంగా అక్కడ ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని, డబ్బులను, వాటన్నిటిని ధీటుగా వాటిని ఎదుర్కొని మీరు ఎట్లా గెలుస్తారు అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రశాంత్ గారు ప్రధానంగా ఇలా డబ్బు అనేది అంశాన్ని ముందు తీసుకొచ్చి రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు కావచ్చు, డబ్బులు లేకుండా ప్రజాసేవ చేయాలనేటువంటి ఎవరైతే రాజకీయ నాయకులకు మనం వెనకనెట్టడం అవుతుంది. కాబట్టి ఇలా కోమరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరికీ డబ్బులు మొదటి నుంచి కోమరెడ్డి వెంకటరెడ్డి డబ్బులు ఏం లేవు. రాజగోపాల్ రెడ్డి వ్యాపారాల ద్వారా ఉన్న పైసలు చూసే వెంకటరెడ్డి పైసలు ఉన్నాను. వాస్తవంగా వెంకటరెడ్డి కూడా పైసలు లేని వాళ్ళే వాస్తవంగా. కానీ వెంకటరెడ్డి కూడా రాజకీయాలు నిలగలుగుతున్నాడు కదా. రాజగోపాల్ రెడ్డికి వ్యాపారం ఉండొచ్చు, కానీ కోమరెడ్డి వెంకటరెడ్డికి పైసలు లేవు కదా. కాబట్టి ఇలా పైసలు లేకుండా రాజకీయాలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువనే ఉంది వాస్తవానికి. కానీ నేనేమంటున్నంటే ఇలా ఒక ప్రవాహం వెళ్తూ ఉంటుంది. ఆ ప్రవాహం బాగా అయినప్పుడు అన్ని కలిసి వస్తాయి. దాంతో దూదిమెట్ల బాలరాజు యాదవ్ అనే ఒక చిన్న కాలువలో ఆ కాలువలు అన్ని కలిసి ప్రవాహం అయినప్పుడు ప్రజలంతా కలిసి రావాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రజలంతా కలిసడం కోసం నా చిన్న కాలువ ప్రయాణిస్తూ ఉంది. ఈ చిన్న కాలువ కాస్త 30 ఏళ్లలో ఇవాళ 25 ఏళ్ళు, ఇంకొక 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను నేను. డెఫినెట్గా ఇది పెద్ద ప్రవాహం కాగలుగుతుంది తెలంగాణ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో. డెఫినెట్గా నేను ఇవాళ చెప్తా ఉన్నా క్యాస్ట్ అప్రస్తుతం. ఇవాళ డెఫినెట్గా రాజకీయాల్లోకి వచ్చే సందర్భంలో ఏదైతే ఇవాళ నేను వచ్చిన బీసీ సామాజిక వర్గం ఉంది, ఇవాళ భువనగిరి పార్లమెంట్ నేను అడుగుతా ఉన్నాను. అధిష్టానం ముందు నా ప్రతిపాదన పెట్టాను. ఇవాళ 12 లక్షల ఓట్లు పోల్ అవుతా ఉన్నాయి భువనగిరి పార్లమెంట్ లో. 8,15,000 పైచిలకు ఓట్లు బలహీన వర్గాల ఓట్లున్నాయి. అందులో బీసీలలో అత్యధికంగా గొల్లకుర్మల ఓట్లు 2,65,000 ఓట్లున్నవి. మాదిగల ఓట్లు 2,40,000 ఓట్లున్నవి. అదేవిధంగా ఈ విధంగా మైనార్టీల ఓట్లు ఇవన్నీ చూస్తా ఉన్నాం. అంటే భువనగిరి ఇలా 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే తెలంగాణలో ఒక పార్లమెంట్ ఎంఐఎం బోంగా బీసీలకు అవకాశం ఇచ్చేటువంటి స్థానాల సంఖ్య చూస్తే భువనగిరి ఎక్కువ ప్రధానంగా కనపడుతుంది. అందుకనే 2009లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు, 2014 బీసీ అభ్యర్థికి ఇచ్చారు, 2018లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు. మా బీసీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ అభ్యర్థి ఇలా బీజేపీలోకి పోయిండు. కాబట్టి అక్కడ అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు రాజకీయాల్లో అవకాశం కోరుకోవడం తప్ప అంటాను నేను ఏమంటున్నానంటే రాజకీయాలు చేసేది ఎందుకు? ఏదైనా ఒక అవకాశం కోసమే కదా. అవకాశం ప్రజలకు పరిపాలన సేవ చేయడం కోసమే కదా. కాబట్టి అక్కడ భువనగిరి పార్లమెంటు వేకెన్సీ ఉంది. వేకెన్సీ ఉన్నప్పుడు ఒక యువకుడుగా, ఒక విద్యార్థి నాయకుడుగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక డాక్టరేట్గా, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడిగా, మరి రాజకీయాల పట్ల ప్రేమ ఉన్నవాడిగా, ప్రజల పట్ల ఇంకా పిచ్చి ప్రేమ ఉన్నవాడిగా ఒక అవకాశం ఉంది అడగడం తప్ప అంటారు. నేను చాలా మంది అడుగుతా ఉన్నారు, మీరు అవకాశం అడుగుతున్నారు, మీకు పైసలు ఉన్నాయంటే పైసలు ఎందుకు రాజకీయాలు చేయడానికి? నోరు ఉంది కదా, చెయ్యిలు ఉన్నాయి కదా. సేవ చేయడానికి నోరు ఉంది, చెయ్యిలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, తినడానికి వయసు ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. ఇలా వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ పైసలుండే వ్యాపారాలు చేసిరా? ఫస్ట్ వాళ్ళు జ్ఞానంతో చేసిరు కదా. జ్ఞానమే నాకు పెట్టుబడి అంటున్నాను నేను. ఇలా అక్షరమే ఆయుధంగా ఉండి ఈ ఆయుధం దూదిమెట్ట బాలరాజు యాదవ్ అయిందంటే అక్షరంతో ఆయుధం అయింది తప్ప పైసలుండి ఆయుధం కాలే. ఇలా దూదిమెట్ట బాలరాజు యాదవ్ తెలంగాణ ఉద్యమంలో మరి 50 రోజులు జైల్లో ఉన్నాడు. 152 కేసులు ఉన్నాయి. ఆ రోజు సెప్టెంబర్ 7, 2013 ఆంధ్ర సభలో జై తెలంగాణ నినాదాలు ఇచ్చింది 100 కోట్ల ఆస్తులు ఇవ్వలే నేను. అక్షరం ఆయుధంగా అయింది. ఆ ఆయుధం తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పింది. ఆ కొట్లాటలో భాగస్వామ్యం అయితే నేనున్నా అనే అండ ఆ రోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇచ్చింది. కాబట్టి నిత్యం కేసీఆర్ అని జపం చేసే దూదిమెట్ల బాలరాజుకి ఖచ్చితంగా భువనగిరి ఎంపీ టికెట్ వస్తుంది అనేది ఏమన్నా అధిష్టానం నుంచి మీకు ఇండికేషన్ వచ్చిందా? ఎందుకనంటే కేసీఆర్ ఏమైనా మీకు చాలా దగ్గరగా ఉంటారని తెలుసు. నిజంగా మీకు ఇస్తారు అనేది మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఇస్తారనేది నమ్మకం ఉందా? ఇప్పుడు ప్రశాంత్ గారు రాజకీయాల్లో అవకాశం కావాలని కోరుకోవడం తప్పులేదు. ఓకే, అవకాశం నాకైతే బాగుంటది ఎట్లా అని చెప్పేసి అధిష్టానం చెప్పడంలో తప్పులేదు. ఓకే, నాకు అవకాశం ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పలే. మందిరం, మసీద్, చర్చి ఓపెనింగ్ జరుగుతుంది సెక్రటరియట్ లో. అందరూ అసెంబ్లీ టికెట్ల కోసం అడుగుతా ఉన్నారు. నాకు అసెంబ్లీ టికెట్లలో అవకాశాలు లేవు, నాకు తెలుసు. కాబట్టి 2014లో నేను నాగార్జున సాగర్ అసెంబ్లీ నుంచి టికెట్ మిస్ అయినా నేను. తదనంతరం ఎక్కడ కూడా వేకెన్సీ దొరకలే నాకు. కాబట్టి మళ్ళీ 2014 తర్వాతకి కేసీఆర్ గారు 2014 అడిగాను నేను, నాకు టికెట్ ఇవ్వండి నాగార్జున సాగర్ అని. ఆ తర్వాత నాకు ఎక్కడ కూడా వేకెన్సీ కనిపించలేదు, ఎక్కడ కూడా టికెట్ అడగలేదు నేను. మళ్ళీ తర్వాతకి బై ఎలక్షన్ లో అడిగాను ఒకసారి 2021లో నాగార్జున సాగర్ అసెంబ్లీ సంబంధించి. తర్వాత నాకు ఎక్కడ కూడా కనపడలేదు. కాబట్టి
ఏదైతే 23 బై ఎలక్షన్ జరిగేటప్పుడు సారీ 2023 ఎలక్షన్ జరిగేటప్పుడు నాకు స్పేస్ కనపడాలి అసెంబ్లీ ఎలక్షన్స్ లో. కానీ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో నాకు స్పేస్ కనపడతా ఉంది. ఆ స్పేస్ భువనగిరి పార్లమెంట్ కనపడతా ఉంది. ఆ భువనగిరి పార్లమెంట్ ఇంకొక ప్రశాంత్ ఇయ్యాల మైక్ టీవీ ద్వారా ప్రజలకు చెప్పాలి ఏంటంటే భువనగిరి అనేది ఒక చైతన్యమైన ప్రాంతం. ఇవాళ తుంగతుర్తిలో గతంలో వామపక్ష సిపిఎం గెలిచింది, ఆలేరులో సిపిఐ గెలిచింది, జనగాంలో సిపిఎం గెలిచింది, భువనగిరిలో సిపిఎం గెలిచింది, మునుగోడులో సిపిఐ గెలిచింది, ఇబ్రహీంపట్నంలో సిపిఎం గెలిచింది, నెకరెకల్లో సిపిఎం గెలిచింది. అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉన్నాయో 7 కాన్స్టిట్యున్సీల్లో గతంలో వామపక్షవాదం బలంగా ఉంది. నేను 1999 నుంచి అంటే వామపక్ష రాజకీయాలు వచ్చినాయి కాబట్టి నల్లగొండ జిల్లాలో పుట్టిన ప్రతి గడ్డి పరకకు కూడా వామపక్ష రుచి ఉంటుంది, అంటే చైతన్యం అనే రుచి ఉంటుంది, ఆ అన్యాయాన్ని ఎదిరించే గుణం ఉంటుంది ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలకి. అరే మా బిడ్డడు దూదిమెట్ల బాలాజీ యాదవ్ రేపు పార్లమెంట్లో పోటీ చేస్తే వాళ్ళ ప్రేమను కూడా వామపక్షాలే మీ సైడ్ లేవు కదా, పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉన్నాయి. వామపక్షాలు కాంగ్రెస్ వైపు ఉన్నాయా, బీజేపీ వైపు ఉన్నావా, బీఆర్ఎస్ వైపు ఉన్నాయి కాదు. వామపక్షాలు ఎప్పుడు కూడా అన్యాయం ఎదిరించే వైపు ఉంటవి. ప్రోగ్రెసివ్ శక్తులన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాయి. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ప్రజల వ్యతిరేక పనులు చేస్తుంది. ప్రజా వ్యతిరేక పనులు చేసినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు డెఫినెట్గా ప్రజల వైపే ఉండాలి కదా. కాబట్టి బీఆర్ఎస్ వైపు డెఫినెట్గా వాళ్ళందరూ కూడా రేపు వస్తారు. ప్రోగ్రెసివ్ శక్తులన్నీ కూడా బీఆర్ఎస్తో వస్తాయి. రేపు తెలంగాణ ఎట్లా కాపాడుకోవాలో ఆలోచనలు కేసీఆర్ గారితో డెఫినెట్గా మమేకమైతే ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇవాళ మీ ద్వారా చెప్తా ఉన్నా, ఇవాళ పేదవాడు పార్లమెంటుకు పోటీ పడవచ్చు, పేదవాడు అసెంబ్లీకి పోటీ పడవచ్చు అని తెలంగాణ ఉద్యమం నిరూపించింది. దానికి కారణమే 2014లో పెద్దపల్లి పార్లమెంటు, దానికి కారణమే తుంగతుర్తి అసెంబ్లీ, దానికి కారణమే సత్తుపల్లిలో సీటు, దానికి కారణమే పేదవాడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చని కేసీఆర్ నిరూపించిండు సుమారు 20 మంది విద్యార్థి నాయకులకి. ఇలా వాస్తవానికి మాకు పదవులు తెలియవు. వాస్తవంగా మేము 2011లో ఆగస్టు 16వ తారీఖు రోజు మేమందరం జైల్లో ఉన్నాం, చెంచల్గూడ జైల్లో. విద్యార్థి నాయకులందరూ ఆ రోజు డిస్కస్ చేసుకున్నాం. వాస్తవంగా 15 మంది డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అసలు రాజకీయాలు మాకు కొత్త. వాస్తవంగా ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు ఆ కేసులు పెట్టుకుంటున్నప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి చాలా మంది చాలా రకాలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాయలేనోడు ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణ ఉద్యమంలో కేసులు లేనోడు, జైలు లేనోడు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాయి బట్టి జైలుకు పోయి ఆ దెబ్బలు తిన్నటువంటి మేమేమో సపచే కూర్చుంటున్నాం. ఇదే మా దౌర్భాగ్యం. ఇవాళ మేము ఇవాళ ఏమంటుంటే తెలంగాణ ఉద్యమానికి హీరోనేమో విలన్ చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమానికి విలన్ ఏమో హీరో చేసింది తెలంగాణ. ఇవాళ దీన్ని చర్చించుకోవాలి డెఫినెట్గా ప్రశాంత్. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం ఏంటి, తెలంగాణ ఎజెండా ఏంటి, తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరు, తెలంగాణ అస్తిత్వాన్ని ద్రోహం చేసేది ఎవరు, ఇవన్నీ మాట్లాడుకోకుండా ఊకనే అధికారమే ఉంటుంది. అధికారం ఇవ్వాలి ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటారు. కానీ అస్తిత్వాన్ని ద్రోహం చేసింది ఎవరు? ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా, వాస్తవం కాదా? ఇది ప్రజలు మర్చిపోయారా? ఎందుకు ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేసారు? ఒకవేళ మేమే విరక్తి పుడితే మాకేదో చెప్పారు కదా. ఎస్ ఇవాళ చెప్తాను కదా నేను, ఇలా మాకు ఇచ్చిన ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ ఏదైతే ఉందో మాకు భవిష్యత్తులో 20 సంవత్సరాలు మేము నిలబడడానికి ఉపయోగపడుతుంది కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకోరు ముఖ్యమంత్రి చూడొద్దు. ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణ చేసిన ద్రోహాలు ఏంటి, తెలంగాణ ఉద్యమంలో వీరు చేసిన పాపాలు ఏంటన్నా మీరు అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది ఉద్యమకారుడు అయినా ఉద్యమ బిడ్డ అయినా కేసీఆర్ అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు తెలంగాణ అస్తిత్వాన్ని కాదు తెలంగాణను అప్పులపాలు చేసిండని వాళ్ళు ఒక విమర్శిస్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పు ప్రజల మీద భారం అని అంటే 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు ప్రజలపైన ఈ 7 లక్షల కోట్ల అప్పును మోపాడు. ఇది అస్తిత్వాన్ని కాపాడడం కాదు తెలంగాణను నిండా ముంచారంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రశాంత్, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. జూలై 25వ తారీఖు 2022లో మీరు గూగుల్లో కొట్టండి, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల అప్పుల గురించి చెప్పారు. 6,58,000 కోట్లు ఉత్తరప్రదేశ్కి ఉన్నవి, 5,58,000 కోట్లు రాజస్థాన్కు ఉన్నవి. ఈ దేశంలో అప్పులు లేకుండా ఏ రాష్ట్రం లేదు. వాస్తవానికి ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులేమో కేసీఆర్ గారు ఆస్తులు పెంచుకోవడం కోసమో లేకపోతే మంత్రులు ఆస్తులు పెంచుకో అప్పులు చేయరు, ఈ రాష్ట్ర ప్రగతి కోసమే చేస్తారనే అంశాన్ని ఇలా స్పష్టంగా వీళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అప్పులను మాట్లాడుతూ ఉన్నారు సార్. అప్పులు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలియదా? కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఎట్లా హామీలు ఇచ్చారు సార్ ఇవన్నీ? కేసీఆర్ అప్పులు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పులు ఉన్నాయని తెలిసి మీరు ఎందుకు ఎట్లా హామీలు ఇచ్చారు సార్? అప్పులే ఉన్నాయన్నారు కదా మీరు. అంటే మీరు కనీసము ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీరు చదవరా? మీరు ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేసిన మంత్రులు శ్రీధర్బాబు మంత్రిగా పనిచేశారు, కోమటిరెడ్డి రెడ్డి మంత్రిగా పనిచేశారు, మరి బట్టి విక్రమార్క గారు మంత్రిగా పనిచేశారు, స్పీకర్గా పనిచేశారు. వీళ్ళందరూ మరి జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా పనిచేశారు, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేశారు. వీళ్ళు బడ్జెట్ చదవరా? బడ్జెట్ చూడరా? అసలు అప్పేంటి, ఆస్తులేంటి,
రెవెన్యూ ఆదాయం ఎట్లా వస్తుంది తెలియదు వీళ్ళకు. కాబట్టి దేశంలో ఏ రాష్ట్రం అప్పు చేయనట్టు తెలంగాణ చేసినట్టు అసలు అప్పులు ఎన్ని చేసింది సార్? ఇది రాష్ట్ర శాసనసభలో చెప్పింది కదా సార్. నేను ఏం చెప్తానంటే దేశ పార్లమెంట్లోనే నిర్మలా సీతారామన్ గారు జూలై 25వ తారీఖు రోజు ఈ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ గారు ఎంపీగా క్వశ్చన్ అడిగితే తెలంగాణ అప్పులు ఏంటంటే 3,12,000 కోట్లు చెప్పిందండి. ఈ రోజు 3,89,000 కోట్ల అప్పు తెలంగాణది వాస్తవానికి. ఇలా కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పుని కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ అప్పును కూడా ఇలా కలిపి 6,89,000 కోట్ల చూపెట్టినారు వాళ్ళు. 6,89,000 కోట్లని కాస్త ఇంకో 11,000 కోట్లు కలిపి 7,000 కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నట్టే కార్పొరేషన్ అప్పులు అప్పు కింద రావు. ఇవాళ నువ్వు ఉన్నావు, ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంత్ ఇంకో మా మిత్రునికి వేణుకు నేను పైసలు ఇవ్వమని చెప్తాను. ప్రశాంత్ తీర్పుడు తప్ప బాలా తీర్పడు కదా. ఇలా కార్పొరేషన్ అనేది ప్రశాంత్ అయితే బాలరాజ్ గ్యారెంటీ అయితే నేనేం చెప్తా, వేణు మావనికి ఇవ్వు ఆయన తీర్పుడు అని చెప్తాను. అది నేను తీర్పను కదా. కాబట్టి కార్పొరేషన్లకు ఇప్పించిన అప్పులు కూడా గవర్నమెంట్ అప్పులుగా చూపెట్టి కార్పొరేషన్తో పాటు తీర్పుని అప్పులు కూడా గవర్నమెంట్ అప్పులుగా చూపించి ఈ రాష్ట్రం మీద అప్పుల కుప్పగా అయింది. కేసీఆర్ గారిని ప్రతిభను పతనం చేయాలి. నేను ఏమంటున్నట్టే కేసీఆర్ గారి కంటే తెలంగాణ ప్రజలు ఎక్కువ ప్రేమించలేరు, కేసీఆర్ గారు అంటే తెలంగాణ అభివృద్ధిని ఎక్కువ చేయలేరు. కాబట్టి ఏం చేయాలి, కేసీఆర్ గారిని అప్పులు చేసిండు అని బదనాం చేయాలి, కేసీఆర్ గారి ప్రతిభను తగ్గియాలి. కాబట్టి ఏమంటారు ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీత గీయలేరు వాళ్ళు, కానీ ఆ పెద్ద గీత తూపేస్తారు అన్న. ఇంకొకటి తెలంగాణ ఉద్యమంలో మీరు విరోచితంగా పోరాడారు, ఒక 100 కేసులు మీ పైన ఉన్నాయి. కానీ ఉద్యమకారుడు అనుకున్న కేసీఆర్ ఏమో మీ కేసులను మాత్రం తీసేచ్చే పరిస్థితి లేదు. కానీ వీరు వచ్చిన తర్వాత వెంటనే ఇక మీ కేసులను ఎత్తేయాలంటూ కూడా అందరికీ ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. నిజంగా దీన్ని ఎట్లా చూస్తారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీ ఉద్యమ కేసులనే మీరు తీసేసే పరిస్థితి లేదు. కానీ వీరు వచ్చిన తర్వాత మాత్రం నిజమైన ఉద్యమకారులను కాపాడుకునేది మేమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక దొంగ అన్నట్టుంది సార్. ఇది నేను ఏమంటున్నంటే ప్రశాంత్ గారు, నేను ఏమంటున్నంటే 2,254 కేసులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తేసింది. నేను నా మీద ఉన్న కేసులు కూడా నేను లాస్ట్ మిలియన్ మార్చ్ కేసు ఉండే నాది. మేమందరూ నాతో పాటుగా న్యూ డెమోక్రసీ సంధ్య గారు, న్యూ డెమోక్రసీ సంబంధించిన రామారావు, చనిపోయిన రామారావు గారు, అదేవిధంగా వీళ్ళందరం 7 ఉంటుంది. లాస్ట్ కేసు నాది మిలియన్ మార్చ్ కేసు ఎత్తేసినది. టోటల్ గా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 2,254 కేసులు ఎత్తేసాము. కొన్ని పర్సనల్ కేసులు, ఇలా వినయ్ భాస్కర్ మీద ఉన్న కేసు కావచ్చు, అదేవిధంగా ఇంకో విద్యార్థి నాయకుడి మీద ఉన్నటువంటి నాగర్ కర్నూలులో రైల్వే కేసు కావచ్చు, పర్సనల్ కేసులు రైల్వే కేసులు మాత్రమే మిగిలినాయి తప్ప తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసులు ప్రతిదీ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది. ఇవాళ నేను అంటున్నా ఎత్తేసిన కేసులు తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఎత్తేసినామనే కొత్త పేరు తీసుకురా ఏం లేదు. ఇలా నేను చెప్తాను కదా, ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇవాళ ఏమంటున్నట్టు ఇప్పుడు నవ్విపోదు కాక నాకేంది సిగ్గు అన్నట్టు ఇవాళ పెద్ద ఎత్తున ఏమైనా చేస్తాం, మేము ఇదే మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి ప్రశాంత్? నేను అంటున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పెట్టింది ఎవరో తెలుసు, తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా ఎవరి సంఖ్య ఉన్నదో ప్రజలందరికీ తెలుసు. ఇక తెలంగాణ ఏమంటారు కదా, ఇప్పుడు తాతకు దగ్గర నేర్పినట్టు తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతాను. ఇవాళ నువ్వు ప్రజాపాలన దరఖాస్తులో ఉద్యమకారులకు నేను ఫ్లాట్లు ఇస్తా 250 గజాలు అన్నాడు. ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి ఇస్తావా, కేసులు ఉన్న వాళ్ళకి ఇస్తావా, ఉద్యమంలో భాగస్వామ్యం వాళ్ళకి ఇస్తావా? ఇస్తే ఎక్కడిస్తావు? ఇవన్నీ ఏం లేవు సార్. ఇవన్నీ ఏదో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అది చేస్తా ఇది చేస్తా అని ఇదంతా ఫ్రాడ్ సార్. నేనేమంటున్నట్టే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం చేయలేరు, తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలేరు, వీళ్ళు తెలంగాణ ఉద్యమకాలకు ఏం చేస్తారు వీళ్ళు. కాబట్టి నేను 100% నేను ఒప్పుకోను ఇలా. ఎందుకంటే ఇవాళ నేను చాలా మంది ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, బయట మేధావులు కావచ్చు, ఇరిగేషన్ నిపుణులు కావచ్చు, కేసీఆర్ అంటే అక్కసుతోటి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు, ఏది పడుతుంది. యాడురా మీరు? చర్చలు కూడా జైల్లో తెలంగాణ విద్యార్థి లోకం అంత ఉన్నప్పుడు యాడురా మీరు? ఒకడన్నా బెయిల్ తెచ్చిండా? ఒకడన్నా బెయిల్ కోసం 4 రూపాయలు ఇచ్చిండా? తెలంగాణ ఉద్యమంలో మొత్తం 2010లో ఫిబ్రవరి 14వ తారీఖు రోజున మొత్తం లైట్లు బంద్ చేసి యూనివర్సిటీలో మమ్మల్ని అందరూ కొడతా ఉంటే ఎవరైనా తీసుకొచ్చి ఇంత రైస్ ఇచ్చిర్రా? ఎవరు ఈ నిపుణులు? ఈ కుహాన నిపుణులు ఎవరున్నారు? అటువైపు ఉన్నారు. అంటే చెప్తా సార్, ఎప్పుడైనా ఉస్మాన్ షీట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఒకవైపు అయితే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమైన సంఖ్య కూడా ఒకటి ఉంటుంది. ఆ సంఖ్యనే ఈ సంఖ్య వచ్చింది ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కావచ్చు, లేకపోతే బయట సమాజంలో కావచ్చు, ఇరిగేషన్ నిపుణులని పేరుతోటి, అన్ని మేధావులని పేరుతోటి, రాజకీయ నిపుణులతోటి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తున్న ఈ గుంపు ఉంది కదా, ఆ గుంపు తెలంగాణ ఉద్యమంలో లేని గుంపు అదంతా అటుండే ఆ గుంపు అంతా వ్యతిరేక గుంపు. అది వ్యతిరేక గుంపు కాస్త ఏమంటుంది ఇవాళ మేము అనుకూల గుంపుగా మారి ఏదో తెలంగాణకు అడ్జస్ట్ చేయాలి ఎట్లా నమ్ముతారు సార్? కాబట్టి ఓకే సార్, ఇవాళ మేము కింద పడ్డాం, డెఫినెట్ గా ప్రజలు తీర్పిచ్చినారు, ప్రతిపక్షంలో ఉండమన్నారు. మేము చేసిన తప్పులు లేవని మేము అనట్లే, తప్పులు కొన్ని ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళని ఇంకొంచెం హక్కులు తెలుసుకునేది ఉండే, అదేవిధంగా ఎమ్మెల్యేలను కొంత మార్చుకునే అవకాశం ఉండే, అదేవిధంగా తెలంగాణ ప్రజలతో పేగు బంధాన్ని ఇంకా
ఇంకా రీబిల్డ్ చేసే అవకాశం ఉండే ఇవన్నీ అంశాలు కొన్ని జరిగినవి. ఆ అంశాలు కూడా ఖచ్చితంగా మేము రీకలెక్ట్ చేసుకుంటాం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏదైతే 2 స్థానాలు ఏదైతే పాడి కౌశిక్ అదేవిధంగా మిగతా కడియం శ్రీహరికి సంబంధించి 2 స్థానాలు ఖాళీ అయినాయి. ఇక 2 స్థానాలకు సంబంధించి మీ పార్టీ నుంచి ఎవరికి అవకాశం రాబోతుంది? నిజంగా ఉద్యమకారుడికి రాబోతుందా? లేదు అని అంటే నిజంగా ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక కేసీఆర్కు లాయల్టీగా ఉండి కేసీఆర్ను 24 గంటలు కేసీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే వారికి మాత్రమే ఇస్తారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం నిజంగా ఎవరికి రాబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ప్రశాంత్ గారు ఇవాళ టీవీల ద్వారా కానీ సమాజంలోకి చెప్పాలంటే రేపు పార్టీని కాపాడే వాళ్ళు కావాలి. రేపు బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీని కాపాడే నాయకత్వం కావాలా తప్ప ఇవాళ వ్యాపారస్తులు పైసలున్న వాళ్ళు కావాల్సింది కాదు. ఇవాళ తెలంగాణలో మా ఎమ్మెల్యే లేని చోట మా పార్టీని కాపాడుకునే నాయకుడు కావాలి. మా పార్టీ నాయకత్వానికి కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకుడు కావాలి. అది ఎమ్మెల్సీ కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జి కావచ్చు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని గ్రామానికి తీసుకెళ్లి గ్రామాల్లో ఉన్నటువంటి గులాబీ సైనికుల్ని కాపాడుకునే నాయకుడు కావాలా తప్ప వ్యాపారవేత్తలు లేకపోతే రాజ్యసభ సభ్యులు కావాలనుకున్న వాళ్ళు, పార్లమెంటు సభ్యులు కావాలనుకున్న వాళ్ళు కావాల్సిన అవసరం లేదని నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. అదే క్రమంలో నేను చెప్తా ఉన్నా, ఇలా ప్రజలు ఎందుకు సానుకూలత వస్తుందంటే ఇలా 6 గ్యారంటీల పేరుతోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్ద ఎత్తున మేము ఏదో చేస్తామని తీసుకొచ్చిందో 6 గ్యారంటీల్లో ఇలా 2 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిందో 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి ప్రశాంత్ గారు. ఆ 13 అంశాలు 2 గ్యారంటీల్లో మహిళా జ్యోతి. ఆ మహిళా జ్యోతి ఏదైతే మొదటి గ్యారంటీ ఉందో ఆ మహిళా జ్యోతిలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 2500 రూపాయల నెల సపోర్టు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం ఒకటి అమలు చేసి ఒక గ్యారంటీ అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడ న్యాయం అండి? గ్యారంటీలో 3 అంశాలు ఉన్నాయి. 3 అంశాల్లో 2 అమలు చేయకుండా ఒకటి అమలు చేసి నువ్వు గ్యారంటీ అమలు చేయని చెప్పేసి ప్రజలు చెప్తే ప్రజలు నమ్ముతారు అంటాను నేను. ఇంకో అంశం చేయూత అనే గ్యారంటీ. చేయూత అనే గ్యారంటీలు ఏమున్నాయి? 2 ఉన్నాయి. అందులో ఒకటి 4000 రూపాయల పింఛను, ఇంకొకటి 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసి ఇంకో గ్యారంటీ అమలు చేసేమంటుంది మరి 4000 పింఛన్ ఎటు పోవాలి? ఇది అమలు చేయలేదు. 6 గ్యారంటీలు ఇంకా 4 గ్యారంటీలు ఎప్పుడు ఇంకా 5 అంశాలు పోతే ఇంకా 8 అంశాలు ఉన్నాయి. ఆ 8 అంశాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. కాబట్టి ఇంకో అంశం కూడా చెప్తాను నేను. ఇలా ఎలక్షన్ సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి ఏం చెప్పారండి? అక్టోబర్ 23వ తారీఖు రోజు 2023లో లేఖ రాశారు. మాణిక్రావు ఠాకరే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఇన్ఛార్జి, మీ రైతు బంధు నిధులు అనేవి రైతులకు పడితే ఇది ఎలక్షన్ లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇది ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేస్తారని చెప్పినారు. ఆ విధంగా రైతు బంధు ఆపినారు. నవంబర్ 28వ తారీఖు రోజు ఏమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 28 నాడు కూడా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ప్రెస్ మీట్ పెట్టి రైతులారా మీరు ఎవరు తీసుకోవద్దు, మేము కాంగ్రెస్ పార్టీ 3వ తారీఖు గెలుస్తున్నాము, గెలవంగానే మీకు 7500 పడుతుంది, ఇప్పుడు పడితే 5000 పడుతుంది అన్నారు. 7500 పడ్డాయా మీకు? నాకైతే పల్లె. నాకు కూడా 2 ఎకరాలు ఉంది, నాకైతే పల్లె. మీకు పడ్డాయా ప్రశాంత్? నువ్వు చెప్పాలి. మరి మీ ఏనికి ఏమైనా పడదా చెప్పాలి. నేను ఏమంటున్నంటే ఇవాళ మీరేం చెప్పారు? ఇంకోటి కూడా చెప్పారు సార్. 6 గ్యారంటీలలో ఇది ఒక అంశం ఉంటే ఇవాళ ఏదైతే ఈ హామీలు ఉన్నాయో హామీలలో మొదటి హామీ అలా మా అభిమానం, ఇప్పుడు మా కేసీఆర్ గారు నా అభిమాన నాయకుడు సార్. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన మా అధినేత కేసీఆర్. మా అభినేత ఏదైనా పేరు పెట్టి చేసినట్టే కొంచెం గొప్పగా చేస్తా. కానీ వాళ్ళ అధినాయకురాలు ఎవరు? సోనియా గాంధీ. వారి జన్మదినం రోజు ప్రజలకు మేము రుణమాఫీ చేస్తామన్నారు సార్. సోనియా గాంధీ వాళ్ళ అభిమాన నాయకురాలే మోసం చేసిన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. 2 లక్షలు మాఫీ చేయలేరు కదా. అంటే సోనియా గాంధీని మోసం చేసినట్టు తెలంగాణ ప్రజల్లో ఉన్న రైతులను రుణమాఫీ చేయకుండా వాళ్ళని మోసం చేసిన వాళ్ళు వచ్చిందే అంత 20 రోజులు అవుతలేదు. 20 రోజులకే మీరు అటాక్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రజలలో విస్తృతంగా ఒక చర్చించుకుంటున్న అంశం. నిజంగా 20 రోజులకే పరిపాలన మొత్తం కాలేదు. 9 ఏళ్లలో మీరు చేయిందంతా మేము 20 రోజులలో చేసి చూపించామని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే అంటా ఉన్నారో మేము విధించలే డెడ్ లైన్, మేము అడగలే ఈ 9వ తారీఖు నాడు చేయి కాంగ్రెస్ పార్టీని అడిగినామా? వారే చెప్పుకోరు కదా. ఎమ్మటే రాగానే మొదటి క్యాబినెట్ లో 6 గ్యారంటీలకు చట్టబద్ధ చేస్తామని వాళ్ళే అన్నారు. సోనియా గాంధీ జన్మదినం రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని వాళ్ళే అన్నారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తారీఖు రోజు మేము రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వాళ్ళే అన్నారు. ఈ 3 అయితే వాళ్ళే చెప్పారా? మిగతా ఏంటి మమ్మల్ని అండ్రి ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళే చేస్తా అన్నారు. మేము అన్నావా? వాళ్ళన్న దానికి వాళ్ళు అమలు చేయకుండా మమ్మల్ని విమర్శిస్తే ఏముంటది కథ? ఇదంతా ఉత్త కథ. ఇదంతా నేను ఏమంటున్నంటే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం అని ఇచ్చినారు. ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ ఇచ్చిరా? కర్ణాటక వెళ్ళే మీరు? కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పుడు వచ్చే పరిణామాలు తెలుసు కదా.
ఆటో కార్మికులు ఎట్లా రోడ్డు పడతారో తెలుసా? ఇలా మా ఊళ్ళో 20 మంది నిరుద్యోగులు అండి, 10వ తరగతి 12వ తరగతి డిగ్రీ చదువుకున్న పోరగాళ్ళు ఆటో కొనుక్కున్నారు. ఆటో 20 మంది రోడ్డున పడ్డారు. ఇలా రాష్ట్రంలో ఎంతమంది రోడ్డున పడ్డారు? వాళ్ళ జీవితాలు ఏం కావాలి? రోజు ఆటో నడుపుకుంటే వాళ్ళ పైసలు వస్తాయి. ఆ పైసలతో వాళ్ళ పిల్లలు చదివించుకుంటారు, ఆ పైసలతో గ్యాస్ కొనుక్కుంటారు, ఆ పైసలతో కరెంటు బిల్లు కడతారు. మరి వాళ్ళ జీవితాలు రోడ్డు పడ్డాయి కదా. మరి ఆటో కార్మికులు మీరు ఏది భరోసా? ఒక సమీక్ష చేసిరా మీరు? అసలు సమీక్ష చేసిరా అంటే నేను ఒక సమీక్ష లేదు సార్. ఇలా 2700 బస్సులు ఉన్నాయి సార్. మరి 1000 బస్సులు ఫిట్నెస్ లేదు అంటే నడిచే పరిస్థితి లేదు అంటే 1600 బస్సులే ఉన్నాయి. కావాల్సిన బస్సులు 4 లక్షల బస్సులు, 4000 బస్సులు కావాలి. 4000 బస్సులు కావాల్సి ఉంటే ఫిట్నెస్ ఉన్న బస్సులు 1600 ఉంటే మరి బస్సులే లేవా? బస్సుల మీద సమీక్ష ఉందా మీకు? అసలు ఎన్ని బస్సులు కావాలో తెలుసా? ఎంతమంది ప్రయాణిస్తుంది తెలుసా? అసలు మీరు చర్చ పెట్టిరు? అసలు ఆటో కార్మికులు ఎంతమంది రోడ్డు పడ్డారు తెలుసా? వాళ్ళ ధర్నాల గురించి విన్నరా మీరు? వాళ్ళ ఎదురు పత్రాలు తీసుకుంటారా మీరు? మేము అనట్లే, ఇవన్నీ కావాలి కదా. మీరు ఎందుకు ఇప్పుడే కొత్త కదా మీకు? మీరు ఏమన్నారు ఎట్ట పరిపాలన చేస్తారో మేము అడిగినాం. మాకేం కొత్తనా? 60 ఏళ్ళ నుంచి మేము పరిపాలన చేస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో రూలింగ్ చేసినాం అన్నారు. మరి రూలింగ్ చేసిన వాళ్ళకి మీరు ఆటో కార్మికుల ఇబ్బందులు తెలవా? బస్సు ప్రయాణం పెడతారు వచ్చే బాధలు తెలవా? ఈ బాధలన్నీ మర్చిపోయి బీఆర్ఎస్ మమ్మల్ని అంటుంది, బీఆర్ఎస్ మమ్మల్ని. అది కాదా మీరు చేయాల్సింది? సమీక్ష జరపండి. సమీక్ష జరిపిన కేవలం సార్ వీళ్ళకు సార్ మా కేసీఆర్ గారు ఏమన్నారు సార్? మీరే సార్ ఇలా మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా నేను. ఏమన్నారు సార్? కేసీఆర్ ప్రగతి భవన్ అద్దాల మేడ కట్టుకుని అన్నారు సార్. 100 గదులు ఉన్నాయన్నారు సార్. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉన్నాయన్నారు సార్. బంగారు వెండి కడ్డీలు ఉన్నాయన్నారు సార్. ఇలా నేను అడుగుతా ఉన్నా, నేను మీ టీవీ ద్వారా మల్లు బట్టి మార్గ ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయో చెప్పాలి, అదే ఎన్ని బంగారు కడ్డీలు దొరికినాయో చెప్పాలి. 100 రూములు ఉంటే సార్ మరి 100 రూములు ఉన్నాయి అంటారు కదా సార్. 50 రూమ్లలో బట్టి మార్క్ ఉంటేమా, 50 రూమ్లలో రేవంత్ రెడ్డి ఉంటామా? మరి రేవంత్ రెడ్డి బయట ఎందుకు ఉంటుండే? మరి 100 రూములు ఉంటే అలా నేను ఏమంటున్నా? మరి మీరు 100 రూములలో ఉండలేకపోయిరా? మరి 200 రూములు కావాలా రేవంత్ రెడ్డికి ఏమన్నా? నేను ఏమంటున్నా అన్ని అబద్ధాలు ప్రచారం చేసి కేసీఆర్ గారి యొక్క ప్రభను తగ్గించినారు. ప్రజలకు అబద్ధాలు చెప్పిన వాస్తవాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయా లేవో కలిపెట్ట చెప్పాలి. ఇప్పుడు డిమాండ్ చేస్తాను నేను. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి, 100 గదులు అన్నా కదా, 100 గదులు లెక్క పెట్టి చెప్పాలి బట్టి మార్క. ఇది ఖర్చు కౌంట్ చేయండి. ఇది దుష్ప్రచారం అంటున్నాను నేను. సార్ పూలే భవన్ గా మార్చారు, ప్రజా దర్బార్ అని పెట్టినారు, ప్రజావాణిగా మార్చారు. ఎన్ని రోజులు ఉంది సార్ రేవంత్ రెడ్డి అక్కడ? 30 రోజులు అయింది సార్. ఇవాడికి ఒక్క రోజు ఉన్నాడు సార్. కేసీఆర్ గారు అన్నారు కదా సార్, కేసీఆర్ ప్రజలను కలవాడు, కేసీఆర్ దగ్గర సార్. ఇప్పుడు ఊళ్ళలో కూడా ఎమ్మెల్యే ఉంటాడు సార్, జిల్లాకు మంత్రి ఉంటాడు సార్, జిల్లాకు కలెక్టర్ ఉంటాడు సార్, జిల్లాకు ఆర్డీఓ ఉంటాడు సార్. కానీ ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే సమస్య తీర్దని అన్నారు కదా సార్ మీరు. మరి ముఖ్యమంత్రి ఎన్ని రోజులు కలిసిండు సార్? సార్ ఇలా కేసీఆర్ మీద పగబట్టిరు సార్. ఎవరు సార్? ఉద్యమ ద్రోహులు సార్, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే ద్రోహులు సార్. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని దెబ్బగొట్టే ద్రోహులందరూ ఒకటై ఒక తోలు చెప్తాగా. ఇప్పుడు కత్తి పొడిచేటోడు మనోడే ఉంటాడు, కత్తి మాత్రం వేరే వాడు ఇస్తాడు, అందిస్తాడు. కాబట్టి పొడిచేటోడు మాత్రం మనోడే. ప్రజలకు కనపడేది రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయో భవిష్యత్తులో తేలబోతుంది. నేను అంటాను నేను ఇలా. కాబట్టి తెలంగాణ ప్రజానికానికి మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాస్తవాలను గ్రహించండి. ఓకే, మీరు ఇచ్చిన తీర్పుని మేము శిరస వహిస్తాం, ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. అదే క్రమంలో మేము చేసిన తప్పులు ఏదైతే ఉంటే ఆ తప్పుల్ని కూడా డెఫినెట్ గా పార్టీ సమావేశాల్లో పార్టీ అధినేతకు, మా పార్టీ కార్యవర్గానికి చెప్తాం. ఆ తప్పులు కూడా సరిదిద్దుకుంటాం. మీ ఉద్యమ ఎజెండాను ఎక్కడ కోల్పోయినాం, ప్రజలతో బంధాన్ని ఎక్కడ కోల్పోయినాం, వాటిని రికలెక్ట్ చేసుకుంటాం. డెఫినెట్ గా మా పార్టీ అధినేతకు ఇవాళ సమావేశాలు జరుగుతున్నాయి. అన్ని పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పార్లమెంట్లో 60 మంది 70 మంది సభ్యులు చెప్తా ఉన్నారు. ఎంపీటీసీలు, జైపీటీసీలు అందరూ ఇది కారణం, ఇది కారణం, ఇది కారణం చెప్తా ఉన్నాను. ఆ కారణాలన్నీ కూడా మా పార్టీ రిపోర్ట్ రాసుకుంటా ఉంది. డాక్టర్ కేశవరావు గారు మా పార్లమెంటరీ నేత, వారు కీలక నేతగా ఉన్నారు. వారందరూ కూడా చూస్తూ ఉన్నారు, వారికి విశేష అనుభవం ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా మేము ఫినిక్స్ పక్షిలాగా ఎగిసి పడుతున్న అలలాగా ఖచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవం బీఆర్ఎస్ కు ఖచ్చితంగా వస్తుంది. ఇక చివరగా చెప్పండి అన్న, పార్లమెంట్కి సంబంధించి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటే? డెఫినెట్గా క్యాండిడేట్ సెలెక్షన్, ఓకే, కొత్త ముఖాలు, యువతకు, పార్టీకి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆ యువతకు తెలంగాణ ఉద్యమంలో మమేకమైన ప్రజానికానికి ప్రజల ముందు తోలితే డెఫినెట్గా తెలంగాణలో మంచి ఫలితాలు భారత రాష్ట్ర సమితి పొందబోతా ఉంది. డెఫినెట్ గా మీరు అనుకున్నట్టు మంచి అంటే ఎన్ని రావచ్చు? ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం 16 కొడదంటే ఎట్లా సాధ్యం అవుతుంది? బీజేపీ అలా మొత్తం కొడతామంటే సాధ్యం అవుతుందా? అది కాదు కదా. ప్రజలు మ్యాండేట్ ఇస్తారు, ప్రజలు తీర్పిస్తారు. ప్రజల తీర్పును మనం గౌరవించాలి తప్ప రాజకీయాల్లో మంచిగా పనిచేయడం. ఇప్పుడు నేనున్నాను, దూదిమెట్ట బాలయ్య యాదవ్ అవకాశం కోరుకుంటే నువ్వు ఎంపీ ఇస్తావా సస్తావా అని అంటావా? మనం అనం కదా. ఖచ్చితంగా రాజకీయాలు ఉన్నాం కాబట్టి అవకాశం పార్లమెంట్, బోర్నవీడి పార్లమెంట్ బాగుంటుందని చెప్తాం. కానీ నువ్వు ఇస్తేనే నేను ఉంటా లేకపోతే ఉండని కాదు. ప్రజలు కూడా అంతేనే, ప్రజల ముందుకు మేము వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ గతంలో గిది చేసింది, అధికారం వచ్చినాక గిది చేసింది, ఇంకా హామీలు 420 హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇలా అమలు కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము వస్తే గిది చేయగలుగుతాం. ఇలా గల్లీలోనైనా ఢిల్లీలోనైనా
గులాబీ దళం కావాలి, గులాబీ జెండా కావాలనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ గల్లీలో ఉన్నటువంటి గులాబీలు ఎంచుకోమంటే ఢిల్లీలో ఉన్న గులాబీలు ఎంచుకున్నారు కాబట్టి ఇవాళ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు లీడర్లు అంతా. సార్ ఇవాళ గల్లీలో ఉన్న ప్రజలను వదిలిపెట్టి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న గులాబీల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి ఇవాళ ఢిల్లీ గులాబీలు అవసరం, ఢిల్లీ బాసులు అవసరం లేదు, గల్లీ గులాబీలు అవసరం అనే ఆలోచన విధానం ప్రజలకు వచ్చింది. కాబట్టి గల్లీలో మనమే గులాబీ ఉండాలి, ఢిల్లీలో కూడా గులాబీ ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు పట్టం కట్టాలనే నినాదంతో ముందుకు పోతాం. మెజార్టీ స్థానాల్లో మేము బలమైన పోటీ ఇచ్చి మంచి స్థానాలు పొందుతామని చెప్తాను. నైస్ అన్న, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు ఖచ్చితంగా టికెట్ రావాలి, మీరు ఖచ్చితంగా గెలవాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.